సర్వశక్తియు మిక్కిలి కనికరం గల తండ్రి, తదుపరి మరొలి మార్గములు తనకు తెలియకుని మా హృదయముల ఆలోచన ఆశనికి అనుసరించుకుని నీ పరిశుద్ధమైన ఆజ్ఞ మేలుకుని నేను చేయవలసిన చేయాలని చేసుకుని మా లక్ష్యాన్ని మీరే ఆయన మా ప్రభువైన క్రీస్తు యేసు ద్వారా నీవు మనుషులకు తెలియజేసిన వాగ్దానం ప్రకారం ఓ ప్రభువా పాలు పీడితులైన మమ్మల్ని కరుణించుము. ఉదయవారం కపితమైన ఒక్కరు వారికాయి కాపాడు వారిని తిరిగి చేర్చుకును. మరియు మిగిలి కనికరం గల తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు మహిమ కలుగులాగున మేమిక భక్తి నీతి సుబుద్ధులతో జీవించలాగున ఆయన నిమిత్తము దయచేయము. ఆమేన్. సర్వశక్తియు కనికరం గల దేవుడు మన సమస్త పాపములను క్షమించి వారి నుండి మన విడుదల దయచేసి మన నడతలు దిద్దుకొట్టకు తగిన సమయం దయచేసి పరిశుద్ధాత్మ యొక్క కృపయు ఆదరణయు మనకు అనుగ్రహించును గాక. ప్రభువును స్తుతించుడి, స్తుతింపబడును గాక. ప్రార్థించుకొందము. జూలై నెల 26వ తారీఖు పెంతెకోస్తు తర్వాత 9వ ఆదివారపు సంగ్రహ ప్రార్థన. అంశము వివాహము, ఐక్యత మరియు భాగస్వామ్యపు వేడుక. సర్వశక్తి కలిగిన దేవా, మానవ సంబంధాలను నిబంధన ప్రేమకు మమ్మలను సృజించిన వాడా, మీ స్వారూప్యమందు మమ్మలను సృష్టించినందుకు మరియు మీ విశ్వాసకు ప్రతిబింబముగా వివాహమును స్థాపించినందుకు సంఘముతో క్రీస్తు ఐక్యత మర్మములను బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాం. ఈ పవిత్ర బంధములో చేరిన వారందరిపైన నీ కృపను కుమ్మరించుము. వారి పరస్పర సమర్పణ కొరకును, బలమును, త్యాగపూరిత ప్రేమ కొరకును, ధైర్యమును మరియు అన్ని కాలముల యందు శాశ్వత ఐక్యత కోసము పట్టుదల అనుగ్రహించుము. ప్రతి విధమైన విభజనల నుండి వారిని కాపాడము. గాయపడిన ప్రేమకు స్వస్థత కలిగించుము. క్రీస్తు యొక్క మనస్సులో మమ్మలను మలచుచు మా హృదయములను కరుణా వినయముతో రూపించుము. మరియు నీ స్థిరమైన ప్రేమ ద్వారా మా నిబద్ధతను పెంచుము. మా గృహములు నీ కృపకు పరిశుద్ధ స్థలముగా మారి నీ వాక్యముతోనూ ఆత్మతోనూ వర్ధిల్లునట్లుగా చేయమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదాకాలం జీవించు పరిపాలించుండెడి మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నిన్ను ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. మనమందరము లేచి